హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను మీకు ఈరోజు CEO అండ్ డెలివరీ గర్ల్కి లవ్ స్టోరీ డ్రామా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ డ్రామా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అప్పుడే నా వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మనకి హీరోయిన్ తన వర్క్ ప్లేస్లో ఉంటుంది కదా, అప్పుడే మేనేజర్ అక్కడికి వస్తాడు డ్రింక్ చేసి. తన మీదికి ఫోర్స్గా వస్తుంటే హీరోయిన్ తనకి దగ్గరికి రావద్దు అని చెప్తూ ఉంటుంది. అయినా సరే తన మీదికి వెళ్తుంటే తను కొడుతుందనమాట. దాంతో తన కోపం వచ్చి తన మీదిగా వెళ్తుంటే హీరోయిన్ వెంటనే వెళ్ళి తను డోర్ క్లోజ్ చేసేసుకుంటుంది. తను అంటాడు, నీకు డార్క్ అంటే భయం కదా అని చెప్పి లైట్స్ ఆఫ్ చేసేస్తాడు. ఆ డార్క్లో మన హీరోయిన్ చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ చిన్నప్పుడు వాళ్ళ మదర్ చెప్పుంటుందన్నమాట, డార్క్కి నువ్వేం భయపడొద్దా అని చెప్పి టెర్రస్ మీద నుంచి కిందికి పడిపోయి చనిపోయి ఉంటుంది. అదంతా కూడా హీరోయిన్ గుర్తు చేసుకొని చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే మేనేజర్ లోపలికి వస్తాడనమాట. మన హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. అప్పుడే మన హీరో వచ్చేసి మేనేజర్ని గట్టిగా కొట్టేసి హీరోయిన్ని కాపాడుతాడు. అలా తన ఇంటికి తీసుకెళ్ళాక తనతో అంటాడు, నేను నీకు మెసేజ్ చేశాను, కాల్ చేశాను, రిప్లై లేదని చెప్పి మీ ఆఫీస్కి వచ్చాను అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, చాలా థ్యాంక్స్ అని చెప్పి. అది సరే కానీ నీకు కాలు సరిగ్గా లేదు కదా, నువ్వు నన్ను ఎలా ఇంత దూరం ఎత్తుకొని వచ్చావు అంటే, ఏముంది నేను క్యాబ్ బుక్ చేశాను అని చెప్తాడు. ఎలా అంటే నీ ఫోన్లోంచి అని చెప్తే, నా పాస్వర్డ్ నీకు తెలుసా అంటే, ఏముంది నీ ఫింగర్ ప్రింట్ యూస్ చేసావు కదా అని చెప్తాడు. సో మన హీరోయిన్ తన ఫోన్ చూసుకుంటుంది అనమాట. అయ్యో డబ్బులు లాస్ అయిపోయానా అని చెప్పి అనుకుంటుంది. ఏంటి ఏమైందంటే, ఏమీ లేదు, నా హార్ట్లో కొంచెం పెయిన్గా ఉంది అంటుంది. హార్ట్లో పెయినా, కానీ హార్ట్ ఉండేది ఆ సైడ్ కదా అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ చాలా నర్వస్ అయిపోతుంది. అవునవును కదా అని చెప్పి ఆ పక్క వైపు హార్ట్ని హ్యాండ్ని పెట్టుకుంటుంది అనమాట. ఆ తర్వాత మన హీరోయిన్ నెక్స్ట్ డే వర్క్కి వెళ్తుంది అనమాట. తను ఎంత ఫేస్ చేసినా కూడా హీరో చెప్పుంటాడు, నేను నీకు హెల్ప్ఫుల్గా ఉంటాను, నువ్వు వర్క్కి వెళ్ళొద్దని చెప్పి. కానీ హీరోయిన్ లేదు నేను వెళ్తానని చెప్పి వచ్చి ఉంటుంది. వచ్చాక కూడా తనకు చాలా గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట నైట్ జరిగినటి. అయినా చాలా ధైర్యంగా లోపలికి వెళ్తుంది. అక్కడ చూస్తే వాళ్ళ కొలీగ్స్ అంతా కూడా తను చాలా బాగా ట్రీట్ చేస్తుంటారు కొత్తగా. అంతేకాదు మేనేజర్ని కూడా ఫైర్ చేసేస్తుంటారు. వాళ్ళ కొలీగ్స్ అంటారు, ఏమైందో ఏమో మేనేజర్ని సడన్గా ఫైర్ చేసేసారు అని చెప్పి అంటూ ఉంటారు. కట్ చేస్తే మన హీరోయిన్ చాలా బరువుగా సామాన్లు ఎత్తుకొని వస్తూ ఉంటుంది. హీరో అంటాడు, ఏంటి ఇన్ని సామాన్లు షాపింగ్ చేసి వచ్చావా అంటే, అదేం కాదు, చాలా విచిత్రంగా నా కొలీగ్స్ అందరూ కూడా నాకు గిఫ్ట్స్ ఇచ్చారు తెలుసా, అంతేకాదు ఆ మేనేజర్ని కూడా బయటికి తీసేసి పారేశారు. అసలు ఏమైందంటావు, కుంపదీసి మా బాస్కి నా మీద క్రష్ ఉందంటావా, అయినా సరే అతనికి 50 కదా ఏజ్, అలా ఎలా అబ్బా అనుకుంటూ ఉంటుంది. హీరో అంటాడు, డే డ్రీమింగ్ ఆపేసి వెళ్ళి పనుకో అని చెప్తాడు. సో మన హీరోయిన్ కూడా పనుకొని ఎర్లీ మార్నింగ్ లేస్తుంది అనమాట. ఏంటి చాలా బాగా నిద్రపోయినట్టున్నావే అంటే, అవును చిన్న పాపలాగే ఎంత బాగా నిద్రపోయాను ఈ రోజు అని చెప్పి వెళ్ళి కూర్చుంటుంది సోఫాలో. అక్కడ ఒక ప్యాకేజ్ ఉంటే చూస్తుంది, నీదేనా అంటే అవును అంటాడు హీరో. అయినా సరే హీరోయిన్ హీరోకి ఇవ్వదనమాట ఆ పార్సల్, ఏడిపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పడిపోతారు. మన హీరో అంటాడు, నువ్వు ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు అంటే, అదేంటి నాకేం అలా అనిపించడం లేదా అని చెప్పి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. ఏం ఆలోచిస్తాడో ఏమో తెలియదు మన హీరో. తన హ్యాండ్ని అడుగుతాడు, నన్ను లేపవా అని చెప్పి. హీరోయిన్ కూడా తన హ్యాండ్ ఇస్తుంది అనమాట. కానీ మన హీరో లేవడనమాట, తన్ని తన వైపుగా లాక్కుంటాడు. అలా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. మన హీరో తన్ని కిస్ చేస్తాడనమాట. మన హీరోయిన్ చాలా షాక్లో ఉండిపోతుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి. కానీ మన హీరో ఇంకొంచెం పాజిటివ్ అయ్యేతలకి మన హీరోయిన్ కూడా కనెక్ట్ అయిపోతుంది అనమాట. అలా కొద్దిసేపు వాళ్ళిద్దరూ కూడా కిస్ చేసుకుంటారు. అలా వాళ్ళిద్దరూ ఆక్వర్డ్గా కూర్చొని ఉంటారు. దాని తర్వాత హీరో ఏదో చెప్పాలనుకుంటాడు. హీరోయిన్ అంటుంది, చాలు నువ్వు నాకేం
ఏం చెప్పొద్దు, నాకు తెలుసు నువ్వు ఇది కావాలని చేసిన పని కాదు. నేను కూడా బాత్రూంలో ఇప్పుడు తిన్న బోకులన్నీ వేస్తున్నాను, వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి కడిగేయాలా, సరే వెళ్తానని చెప్పి ఏదేదో తిక్కగా మాట్లాడి వెళ్ళిపోతుంది. హీరో నవ్వుకుంటుంటాడు అనమాట. తన రూమ్కి వెళ్ళాక తను ఆలోచిస్తూ ఉంటుంది. కామిక్స్ చేస్తున్నా కూడా హీరోనే గుర్తుకొస్తుంటాడు. ఇలా కాదని చెప్పి చాలా హార్డ్గా ఉందని చెప్పి బయటకు వస్తుంది. హీరోని అస్సలు పట్టించుకోదు. అలా దాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తెచ్చి హీరోకి ఇస్తుంది. ఏంటి సడన్గా ఐస్ క్రీమ్ అంటే, ఏం లేదు, చాలా హార్డ్గా ఉంది కదా ఇక్కడ, అందుకే అని చెప్తుంది. ఓ అవునా, అయితే నువ్వు బాత్రూంలో డిషెస్ అన్ని కడగడం అయిపోయిందా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా స్వీట్గా అలా టైం స్పెండ్ చేస్తారనమాట. ఇక్కడ మేనేజర్కి ఏ ప్లేస్కి వెళ్ళా కూడా జాబ్ దొరకదు. ఏంటి ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ దొరకడం లేదనుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చి అంటాడు, చూడు నీకెందుకు జాబ్ దొరకడం లేదో నాకు బాగా తెలుసు, దీనికి కారణం ఎవరో తెలుసు, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ తన వర్క్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ కాల్ చేస్తుందనమాట. ఏంటి నీకు 8కి మధ్య అంతా బాగుందా, నువ్వు తన్ని లైక్ చేస్తున్నావు కదా, చెప్పు అంటే హీరోయిన్ కూడా అవును అని చెప్తుంది. నేను అనుకున్నాను నీ మనసులో అతని మీద ఫీలింగ్స్ ఉన్నాయని అని చెప్తే, అవునా నీకెలా తెలుసు, అయితే హీరోకి కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయంటే, అవును ఖచ్చితంగా 8కి కూడా నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్తుంది. సరే అయితే అతనికి ఇంత ముందు గర్ల్ ఫ్రెండ్ ఉండే అవకాశం ఉందా అంటే, ఏమో అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, ఉండే అవకాశమే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ మేనేజర్ వస్తాడనమాట. ఇక్కడ మన హీరో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇంత టైం అవుతుంది ఇంకా రాలేదని చెప్పి కాల్ చేస్తాడు, కనెక్ట్ అవ్వదు. సరే అని చెప్పి తన కంపెనీకి కాల్ చేస్తాడు. వాళ్ళు చెప్తారు 6 కల్లా హీరోయిన్ ఎప్పుడో కూడా వచ్చేసింది అని చెప్పి. సో హీరో చాలా టెన్షన్ అవుతూ ఉంటాడు. ఎవరో వాకిలు కొడుతుంటే హీరోయిన్ అని చెప్పి వెళ్ళి చూస్తాడు. కానీ తను సెక్రటరీ ఉంటుంది. తను అంటుంది, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కంపెనీలో, మీరు అర్జెంటుగా రావాలి ఇప్పుడు ఇంటికి అని చెప్పి అంటుంది. అప్పుడు హీరో కూడా తనతో వెళ్తాడు హీరోయిన్ని వెతకడానికి. ఇక్కడ మేనేజర్ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. చూడు నేను కావాలని అలా చేయలేదు, తాగిన మత్తులో అలా చేశాను, సారీ అని చెప్తాడు. పర్లేదు, నువ్వు అలా కావాలని చేసావని నాకు అనిపించలేదు, నేను తప్పుగా అనుకోనిలే, నేను క్షమిస్తాను అని చెప్తుంది. అవునా, అయితే నువ్వు ఎందుకని నా విషయంలో అలా చేసావు అంటాడు. నేనేం చేశాను, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేం అర్థం కావడం లేదే అంటే, నువ్వే కదా నా జాబ్ నుంచి ఫైర్ చేపించావు అని చెప్పి తన్ని పట్టుకుంటాడనమాట. సో హీరోయిన్ చాలా భయపడుతూ ఉంటుంది. అలా అతను తన్ని పట్టుకొని కిడ్నాప్ చేయడానికి తీసుకెళ్తాడు. ఇక్కడ హీరో తన్నే వెతుకుతూ ఉంటాడు. తన సెక్రటరీ అంటుంది, మనం వెళ్దాము, నేను హీరోయిన్ వెతుకుతాను, మీరు వెళ్ళండి అని చెప్తే హీరో వినడనమాట. తన కోసం వెతుకుతాడు. వీల్ చైర్ కూడా పక్కన పెట్టేసి తన కోసం నడుచుకుంటూ వెళ్తాడనమాట. అక్కడ చూస్తే కీ చైన్ ఉంటుంది హీరోయిన్ది. దాన్ని చూసి వెళ్తూ హీరోయిన్ని కాపాడుతాడు మేనేజర్ నుంచి. తన్ని కొడతాడనమాట. హీరోయిన్ ఒక చోట కూర్చోబెడుతూ ఉంటే మళ్ళీ మేనేజర్ తన మీదకి వస్తూ ఉంటాడు. సో హీరో మళ్ళా కూడా వాళ్ళిద్దరు కూడా గొడవ పడతారు. ఆ తర్వాత తను వచ్చేసి హీరో కాలు మీద కొడతాడనమాట. సో హీరో అలా పడిపోతాడు. తను హీరోయిన్ దగ్గరికి వెళ్తుంటే హీరోకి చాలా కోపం వచ్చేసి చాలా స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అనమాట. సో అతన్ని బ్యాట్ తీసుకొని బాల్ని కొట్టినట్టుగా కొడతాడు. అంతేకాదు లాస్ట్లో ఎలా కూర్చుంటాడో చూడండి. మన తెలుగు సినిమాల్లో కత్తి తీసుకొని హీరోస్ కూర్చుంటారు కదా, సో అలా ఇతను కూర్చుంటాడు. కాకపోతే తేడా ఒక్కటే, వాళ్ళు కత్తి వాడతారు, మనోడు బ్యాట్ వాడాడనమాట. అలా అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. అప్పుడే అక్కడికి సెక్రటరీ కూడా వస్తుంది. సో వాళ్ళిద్దరూ కూడా వెళ్తారనమాట. హీరోయిన్ సెక్రటరీని చూసి జెలస్ అవుతూ ఉంటుంది. మీరు ఎలా తెలుసు అంటే, బాగా తెలుసు, తన నా ఫ్రెండ్ అని చెప్పి అంటుంది. నువ్వేమి అనుకోవద్దు, మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని చెప్తుంది. అవునులే, అయినా నువ్వు అతను ఎలా లైక్ చేయగలుగుతావులే అంటే, అదేం కాదు, హీరో నాకు చాలా హెల్ప్ చేశాడు అని చెప్పి అంటుంది. సో మన హీరోని హీరో వైపే చూస్తూ ఉండిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి చేరుకున్నాక చెరపు వైపు
కార్ డోర్ని ఓపెన్ చేస్తారనమాట. హీరోయిన్ జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ వైపు రాడనమాట హీరో, తన సెక్రటరీ వైపే వెళ్తాడు. సో మన హీరోయిన్ కొంచెం జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది. తను వెళ్ళిపోగానే ఏంటి నువ్వు సడన్గా ఎలా నడిచి వచ్చావు, నీ కాలు సరిగ్గా లేదు కదా అంటే అదేం కాదు, నువ్వు చాలా గట్టిగా అరిచేసావు కదా, సో ఆ ప్యానిక్ మూమెంట్లో నేను నడిచేసాను, అయినా సరే మీ మేనేజర్ చూడు ఎలా కొట్టాడు, ఇప్పుడు నేను నడవలేకపోతున్నాను అని చెప్పి అంటాడు. హీరోయిన్ అంటుంది సో సారీ, నేను నీకు సారీ చెప్తున్నాను, ఇంకోసారి అలా జరగదులే అంటే తను అంటాడు నువ్వు నిజంగా సారీ ఫీల్ అవుతున్నావా, సో అయితే నాకు కొంచెం మసాజ్ చేయవా అని చెప్పి అంటాడు. నువ్వు ఎప్పటి నుంచి ఇంత క్లవర్గా మాట్లాడుతున్నావు, నేను నీకు ఇవన్నీ నేర్పించలేదే అని చెప్పి అంటుంది. అవును నీ వీల్ చైర్ ఏమైంది అంటే అయ్యో అక్కడే పడిపోయింది అంటాడు. సరే నేను వెళ్ళి తీసుకురానంటే అవసరం లేదు, సెక్రటరీ నాకు వేరేది తెస్తా అనింది అని చెప్పి అంటాడు. అవునా అని చెప్పి అంటుంది. అది సరే కానీ తను నీకు హెల్ప్ చేసింది కదా, ఇప్పుడు నువ్వు తనకి ఎలా హెల్ప్ చేయాలనుకున్నావు అంటే అవును కదా, తను నా మీద చాలా కన్సర్న్ చూపిస్తుంది కదా, బహుశా తనకి నా మీద క్రష్ ఉందేమో అని చెప్పి అంటాడు కావాలని హీరోయిన్ని జెలస్ ఫీల్ అవడానికి. మన హీరోయిన్ కూడా జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆహా అలాంటిది ఏం అయి ఉండదు, బహుశా తను పోలీస్ అయి ఉండొచ్చు, అందుకే మనకి హెల్ప్ చేసి ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. సో హీరోయిన్లు లోపలికి వెళ్తారు. హీరో అంటాడు చూడు నేను ఎప్పటికీ ఒప్పుకోను నువ్వు మళ్ళీ అతన్ని కలవడానికి అని చెప్తే, ఒకవేళ అతనే నన్ను కలవడానికి వస్తే అంటే నేను ఇక్కడికి ఉన్నంత వరకు నేను ఎప్పటికీ అలా జరగనివ్వను అని చెప్పి అంటాడు. సరే అయితే డీలా అని చెప్పి తన ఫింగర్ చూపిస్తుంది. హీరో వచ్చేసి తన తల మీద తల పెట్టేసి డీల్ అని చెప్తాడు. అలా కాదు ఇలా అని చెప్పి ఫింగర్ వేస్తుంది అనమాట. అలా నైట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మన సెకండ్ లీడ్ని చూపిస్తారు, లిల్లీని. తను ఒక ప్రాజెక్ట్ చేసి వాళ్ళ నాన్నకి చూపిస్తుంది, కానీ అదే అతనికి నచ్చదనమాట. అంటే నచ్చుతుంది కానీ బట్ ఇందులో నువ్వు కృషి చేయాలా, సో నేను దీని మీద ఇన్వెస్ట్ చేయలేనని చెప్తాడు. అంతేకాదు తను వెళ్తూ ఉంటే నువ్వు హీరోని మర్చిపో, తను వెనక్కి వస్తాడో లేదో అనే గ్యారంటీ కూడా లేదు అని చెప్తూ ఉంటాడు. మన సెకండ్ లీడ్ కూడా ఓకే అని పైకి చెప్తుంది, కానీ లోపల మటుకు హీరోని మటుకు అస్సలు మర్చిపోయి ఉండదు అనమాట. ఇక్కడ హీరోకి సెక్రటరీ లీ కాల్ చేసి చెప్తుంది, ఈ మేనేజర్ వెనకాల ఎవరో ఒక అతను ఉండి ఇదంతా చేపించాడు, మీ బ్రదర్ ఏమంటుండే లేదు, అతనైతే నేను ఇంత ప్రశాంతంగా ఉండేవాడిని కాదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వచ్చేసి చెప్తుంది ఎవరితో మాట్లాడుతున్నాను అంటే లీతో మాట్లాడుతున్నాను, తను నాకు వీల్ చైర్ తెచ్చిస్తానింది కదా అంటే సరే నేను నీకు తెచ్చిస్తానులే అంటే అవసరం లేదు తను ఆల్రెడీ తెచ్చిచ్చిందిలే అంటాడు. సో హీరోయిన్ కూడా అయితే సరే నాకేంట్లో ఇక్కడ పని అని చెప్పి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో దాన్ని చూసి చాలా స్వీట్గా స్మైల్ ఇస్తూ ఉంటాడు అనమాట. హీరో తన సెక్రటరీని కలవడానికి వెళ్తూ ఉంటే తను ఎవరో ఫాలో చేస్తున్నారని చెప్పి సెక్రటరీని తనకి మెసేజ్ చేసి చెప్తాడు. సో వాళ్ళిద్దరూ కూడా హోటల్లో కలవడానికి వెళ్తారు. వీళ్ళిద్దరిని కూడా మన డెలివరీ గర్ల్ హీరోయిన్ చూసేస్తుంది అనమాట. వాళ్ళిద్దరూ ఏంటి ఒకే ప్లేస్కి వెళ్తున్నారని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళాలని చూస్తే అక్కడ అతను అడ్డుకుంటాడు. తన నేమ్ ఏంటో చెప్పండి మిమ్మల్ని లోపలికి పంపిస్తా అంటే హీరోయిన్కి హీరో నేమ్ తెలుసుండదు. సో తను లోపలికి వెళ్ళలేకపోతుంది. ఇక్కడ సెక్రటరీ వచ్చి చెప్తుంది అనమాట, ఇలా బాస్ చాలా ఇబ్బందిగా ఉంది, మీరు వెంటనే కూడా ఇంటికి రావాల్సి ఉంటుంది, మీ బ్రదర్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, తన చైర్మన్ అవ్వాలని చెప్పి అంటుండే హీరో కూడా ఓకే అని చెప్పి హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు. నేను ఇప్పుడు అలా రావడం లేదు, నా వర్క్ ఫినిష్ అవ్వగానే నేను వెంటనే కూడా నీ దగ్గరికి వస్తానని చెప్తాడు. ఆ మెసేజ్ చూసి హీరోయిన్ చాలా సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ వచ్చేసి పనుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కాల్ చేస్తుంది. తను అంటుంది చూడు నేను నీకు 188 రూపీస్కి 100 డ్రాయర్స్ ఫ్రీగా ఇస్తున్నాను, నీ సైజ్ ఏంటో చెప్పు అంటే నాకేమొద్దు, నా ఫ్రెండ్ సైజ్ వచ్చేసి 36D తనకి పంపించండి అని చెప్పి హీరోయిన్ అంటుంది. హే షేమ్లెస్, నాదేమి 36D ఏం కాదు 36A అనమాట అని చెప్తుంది. సర్లే నేను మాట్లాడే మూడ్లో లేను అని చెప్పి పక్క తిరిగి చూస్తుంది హీరోయిన్. అక్కడ మన హీరో ఉంటాడు. అతన్ని చూస్తే తను అంటాడు నేనేం వినలేదులే అని చెప్పి అంటుంటే హీరోయిన్ వచ్చేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ గెస్ గాయ్స్ ఇదంతా కూడా హీరోయిన్ ఇమాజినేషన్ అయి ఉంటుంది. తను అలా మాయమైపోగానే హీరోయిన్ చాలా డల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ బ్రదర్ బోర్డ్ ఆఫ్ మీటింగ్ పెట్టుంటాడు, అందరినీ కూడా ఒప్పిస్తుంటాడు తన చైర్మన్గా ఉండడానికి. ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా అంటే నాకు ఉంది అని చెప్పి హీరో ఎంట్రీ ఇస్తాడనమాట. హీరోని చూడగానే అందరూ కూడా అక్కడ షాక్ అయిపోతారు, హీరో వచ్చేసాడు అని చెప్పి. అందరూ కూడా మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న మటుకు
నీ కాలు ఏంటి నాన్న ఇలా ఉంది, ఏమైందంటుంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు నాకు బాగానే ఉంది, డాక్టర్ చెప్పారులే అంటూ ఉంటాడు. అప్పుడు హీరో వచ్చి అంటాడు, నాన్న బ్రదర్ చేసిన ప్రాజెక్ట్ మనకి యూస్ కాదు, దానివల్ల మనకు ఎంతో లాస్ ఉంది, అంతేకాదు మన కంపెనీని చాలా డౌన్కి తీసుకొస్తుంది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ బ్రదర్ వచ్చేసి, ఏంటి ఊరికనే చెప్పొద్దు, సాక్ష్యాలు ఉన్నాయా నీ కాడ, కావాలని ఈ టైంలో వచ్చావు నువ్వు అని చెప్తూ ఉంటే అప్పుడు సెక్రటరీ వచ్చేసి తనకి సాక్ష్యాన్ని చూపిస్తుంది అనమాట, ఆ ప్రాజెక్ట్ మంచిది కాదని చెప్పి. సో వాళ్ళ నాన్న తన మీదకి అరుస్తూ ఉంటాడు, ఏంటి ఇదా నువ్వు ఆలోచించింది, ఇదా నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకునింది, నువ్వు ప్రెసిడెంట్గా ఉండడానికి నేను ఒప్పుకోవడం లేదని చెప్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళంతా కూడా నేను కూడా ఒప్పుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అతను అంటాడు, ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా, ఈ టైంని కావాలనే చూస్ చేసుకున్నావు కదా అంటే, అవును అయినా నీలాగా నేను చంపాలని చూడలేదు అని చెప్పి తనకి వాళ్ళ నాన్నకి తనని చంపాలనుకున్నట్టు అని చూపిస్తాడనమాట. అంటే హీరో బ్రేక్ని ఫెయిల్ చేసింది కూడా చూపిస్తాడు. దాంతో వాళ్ళ నాన్న చాలా సీరియస్ అయిపోతాడు. అప్పుడు తను అంటాడు, లేదు ఇదంతా ఫేక్, తనని నమ్మద్దంటే అప్పుడు తను అంటాడు, నాకు అన్నీ తెలుసు, ఈ ఓల్డ్ వ్యాన్ వెనకాల నువ్వు చేసే పనులన్నీ కూడా సో కవర్ చేసుకోవాలని చూడొద్దు, నువ్వు సైలెంట్గా ఉంటే మంచిది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను అంటాడు, చూడు ఇంకా ప్రెసిడెంట్ ఎవరో నిర్ణయించలేదు, నువ్వా నేనా అనేది తేల్చుకుందామంటే అసలు నీతో నాకు పోటీ ఏంటి, నేనైనా ప్రెసిడెంట్ అవ్వాలనుకోవడం లేదు, నిన్ను నా కింద పెట్టుకొని చూడాలనుకుంటున్నానని చెప్తాడు. ఏంటి నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలనుకోవడం లేదా అంటే నేను నీ కింద హుకుం పాటించాలా అని చెప్పి తన దగ్గరగా వెళ్తుంటే తన చిన్న తమ్ముడు ఆపుతాడనమాట. తన కాలుని గట్టిగా పట్టుకుంటాడు, నిజంగా కూడా నీకు కాళ్ళు నొప్పిగా ఉందా, లేక నీ కాలు పోయినట్టు నాటకం ఆడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే హీరో దాన్ని భరిస్తూ ఉంటాడనమాట. చూసావా నాదేం కాదు అని చెప్పినట్టు. అప్పుడు తను అంటాడు, సర్లే అయితే హీరోయిన్ గురించి నాకేం తెలియదు అనుకుంటున్నావా అంటే, నీకే తన జోలికి వస్తే మర్యాదగా ఉండదు అంటాడు. ఏంటి మర్చిపోయావా, చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఏది ఇష్టపడితే అది లాక్కోవడం నాకు చాలా అలవాటు, సో ఖచ్చితంగా తన్ని అలాగే లాక్కుంటాను, నువ్వు తన్ని కలవడానికి వెళ్ళగానే అని చెప్పి అన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీకెంత ధైర్యం అంటుంటే అప్పుడు వాళ్ళిద్దరూ కూడా అనుకుంటారు, మనము హీరోయిన్ దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే కూడా బ్రదర్ తన ప్లేస్ని తెలుసుకొని తనకి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడని చెప్పి వాళ్ళిద్దరూ కూడా తన దగ్గరికి వెళ్ళారనమాట. ఇక్కడ హీరోయిన్ తన వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటే తన కో ఎంప్లాయింట్ ఉంది చూడు, ఓవర్ వర్క్ చేయకూడదని చెప్పారు, కంపెనీలో రూల్ మార్చారు, ఎందువల్ల అంటే హీరోయిన్ అడుగుతుంది, ఏం లేదని చెప్పి తను వర్క్ నుంచి వెళ్తుంది ఇంటికి, కానీ చాలా డార్క్ అయి ఉంటుంది, తను భయపడుతూ ఉంటే వెంటనే కూడా తను వెళ్ళే దారిలో లైట్స్ అన్నీ వెగులుతూ ఉంటాయన్నమాట. ఇదంతా కూడా మన హీరో అరేంజ్ చేసి ఉంటాడు. సో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకి సెకండ్ లీడ్ని చూపిస్తారు, లిల్లీని. తన ఫ్రెండ్స్తో వెళ్తుంటే హీరో తనకి క్రాస్ చేసుకుని వెళ్ళింది చూస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ వచ్చేసి తను ఇప్పుడు క్రిపుల్ అయ్యాడంట కదా, కాళ్ళు లేకుండా ఉన్నాడు అంట కదా అంటూ ఉంటే మన సెకండ్ లీడ్ డెల్గా ఫీల్ అయ్యి కార్ దిగేసి వచ్చేస్తుంది. అప్పుడే అక్కడికి థర్డ్ బ్రదర్ వస్తాడు. తన్ని చూసి ఒకటే కోఇన్సిడెన్స్ కాదు, నీ పోస్ట్ చూసి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి తన్ని తీసుకెళ్తాడు. తను అలా పనుకుంటే తను చాలా లావుగా చూస్తూ ఉంటాడనమాట. తను మేల్కొని, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావంటే ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది డల్గా ఉన్న వాళ్ళకి అంటుండి. నేను డల్గా ఉన్నాను నీకెలా తెలుసు అంటే, నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తను వచ్చేసి అడుగుతుంది హీరో గురించి. సో అతను కూడా చెప్తూ ఉంటాడు, తన కాలేమి ఇప్పుడు బాగానే ఉంది, రూమర్స్ నమ్మద్దు, అయినా నువ్వు ఇంకా నా బ్రదర్ గురించి కేర్ చేస్తున్నావంటే ఇన్నేళ్ళ ప్రేమని కేర్ చేయకుండా ఎలా ఉండమంటావు అని చెప్పి తనే రివర్స్గా చెప్తుందనమాట. ఇక్కడ హీరోయిన్ తన వర్క్లో ఉన్నప్పుడు ఎవరో ఒక కొత్త వ్యక్తి వచ్చి తనని కలవడానికి వస్తాడు. అది చూసి అందరూ కూడా, ఇంత హ్యాండ్సమ్ మెంబర్స్ అందరూ కూడా హీరోయిన్ కలవడానికి ఎలా వస్తున్నారు అని చెప్పి హీరోయిన్ అతను చూసి బ్రదర్ అని పిలుస్తుంది. సో వాళ్ళిద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. తను అంటాడు, నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్తో ఉన్నావని నాకు ఎందుకని చెప్పలేదు, ఇన్ని రోజులు నువ్వు కాలేజ్ నుంచి వెళ్ళిపోయింది నా వల్లే అని నాకు తెలియలేదు, సో ఇప్పుడే నాకు తెలిసిందంటే బ్రదర్ అదేం కాదు అని చెప్పి అంటుంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే తన కాలేజ్ లైఫ్లో ఏదో జరిగిందని చెప్పి అదేంటి అనేది ఇప్పుడే చూపించారు. తర్వాత మన హీరోయిన్ తన బ్రేస్లెట్ చూపించి, బ్రదర్ మీరు ఎప్పుడు నాతోనే ఉంటారు అని చెప్తూ ఉంటుంది. సో మనకు అర్థమవుతుంది ఆ బ్రేస్లెట్ ఇచ్చిన బ్రదర్ ఇతనే అని చెప్పి. ఆ తర్వాత తన హ్యాండ్స్ పట్టుకొని తను అంటాడు, చూడు నీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ బ్రదర్ ఉన్నాడు అన్న విషయం మర్చిపోవద్దు అని చెప్పి అంటాడు. అలా వాళ్ళు వెళ్తూ ఉంటే అంటాడు,
నువ్వు మీ మదర్ లాగా కామిక్స్ చేయొచ్చు కదా, ఎందుకని నువ్వు ఇక్కడ జాబ్ చేస్తున్నావు మానేసే అంటే హీరోయిన్ కూడా సరే అని చెప్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఫోటో మన హీరో దగ్గరికి చేరుంటుంది అనమాట. సో మన హీరో చాలా జెలస్ ఫీల్ అవుతూ ఉంటాడు, కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతూ ఉంటాడు అనమాట. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ బ్రదర్ డాక్టర్ వచ్చుంటాడు. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావని సెక్రటరీ అడిగితే, ఏం లేదు రాత్రి అంతా ఈ బ్రదర్ నా దగ్గరికి వచ్చి డ్రింక్ చేస్తారు కదా, సో ఇతన్ని తీసుకుని రావడానికి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అయినా ఆ మహాతల్లి ఎవరు నాయన ఈయన్ని ఇంతలాగా తిప్పుతుంది, నాకు అస్సలు అర్థం కావడం లేదు, ముందు వెళ్ళి నేను ఆ అమ్మాయిని చూడాలి అని చెప్పి ఆ ఫోటోని చూస్తాడు. వావ్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా ఇతను అని చెప్పి నిప్పి మీద ఉప్పు పోస్తూ ఉంటాడు. ఏంటి అతను హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడా నీకు అంటే, అవును ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో తెలుసా, ఆయన నేను తన ప్లేస్లో ఉన్నా ఇతన్నే సెలెక్ట్ చేసుకునేదాన్ని అని చెప్పి అంటూ ఉంటాడు. సో హీరో అంటాడు, ఏంటి నువ్వు ఇంకా తినాలని లేదా, వెళ్ళి తినవా ఇక్కడి నుంచి వెళ్ళవా అంటుంటే, అమ్మో నీతో పాటు తిన్నాననుకో నాకు ఎక్కడ నువ్వు పాయిజన్ కల్పిస్తావా ఏంటో, నేను అస్సలు తిన్నాను చెప్తుంటాడు. సో అతను సెక్రటరీకి చెప్పి వెంటనే కూడా అతనికి ఫుడ్ తెచ్చిచ్చు తింటాడు అని చెప్పి అంటుంటాడు. సో తను కూడా తేడానికి వెళ్తుంది, అయినా అతను అక్కడి నుంచి వెళ్ళాడు అనమాట, చూస్తూ ఉంటాడు. సో హీరో ఇరిటేట్గా ఫీల్ అయ్యి పక్కకి వెళ్తుంటే తన కాలు తగులుతుంది అనమాట. దాన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్ పక్క నవ్వుకుంటూ ఉంటాడు, నీకు బాగా అయింది బాగా జరగాల అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ తన కామిక్ రాస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఇమెయిల్ వస్తుంది అనమాట, ఒక కంపెనీ నుంచి జాయిన్ అవ్వమని చెప్పి. అట్నే తనకి ఒక మెసేజ్ కూడా వస్తుంటాయి కామెంట్స్, మీరు వెళ్ళండి మీరు చేయగలరు అని చెప్పి. హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో ఫోన్ చూస్తుంటే డాక్టర్ అడుగుతాడు, నీ కాలు నొప్పి తగ్గిందా అంటే మన హీరో ఏ ఆన్సర్ చెప్పాడు, నేను ఒక డాక్టర్ అని రెస్పెక్ట్ అన్నా ఇవ్వవా నువ్వు చెప్పి ఫోన్ లాక్కుంటాడనమాట. అది చూసి వావ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో, ఇక్కడి నుంచి కూడా నువ్వు మెసేజ్ చేస్తున్నావా, పర్లేదు బ్రో అని చెప్పి అంటుంటే హీరో వచ్చేసి నువ్వు నాకు ఫోన్ ఇస్తావా లేదా అని చెప్పి కోపంగా చూస్తుంటాడు. సో తను కూడా ఫోన్ ఇస్తాడనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ వర్క్కి వెళ్దామని చూస్తుంది. అప్పుడు వర్షం వచ్చి పడుతూ ఉంటే హీరో తన వెనుక వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో గాయస్ ఇదంతా కూడా హీరోయిన్ ఇమాజినేషన్. అప్పుడు ఒక చిన్న పాప వచ్చి తనకు గొడిగిస్తుంది. ఇది కూడా హీరో తన కోసం పంపించి ఉంటాడు. అలా తను ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు తనకి మర్యాదలు చేస్తూ ఉంటారు. మేడం మీరు వెట్గా ఉన్నారు సో టవల్ తీసుకోండి, మేడం హాట్ వాటర్ తాగండి అని చెప్పి అంటూ ఉంటారు. మన హీరోయిన్ షాక్ అనమాట, నేను ఇంటర్వ్యూకి వచ్చానా వీళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. సరే మీ వర్క్ చూపియండి మ్యామ్ అని చెప్పి అంటుంటే హీరోయిన్ వర్క్ చూపిద్దామని తీస్తుంది అనమాట. కానీ గెస్ గాయస్ ఆ వర్క్ మొత్తం తన ఇంట్లోనే మర్చిపోయి ఉంటుంది. అదే వాళ్ళకి ఆ విషయం చెప్తుంది. వాళ్ళు కూడా ఏం పర్లేదండి మీరు ఏం వర్క్ చేశారో చెప్పండి అంటుంటే తన వర్క్ పేరు చెప్తుందో లేదో, వావ్ ఈ వర్క్ చాలా బాగుందండి వెంటనే కూడా మనం పబ్లిష్ చేసేద్దాం ఏమంటారు అని చెప్పి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు పిచ్చి వాళ్ళలాగా. మన హీరోయిన్ షాక్ అవుతూ ఉంటుంది, ఏంటబ్బా వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు చేస్తున్నారు అని చెప్పి. వెంటనే వాళ్ళు అంటారు మీరు సెలెక్టెడ్ అని చెప్పి అంటారు. ఏంటి నేను సెలెక్టెడా అంటే మన హీరోయిన్ కూడా నమ్మకం లేదు తను సెలెక్ట్ అయిందన్న విషయం. అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు నాయన వీళ్ళు, ఏ బల్లో చదువుకొని వచ్చారా స్వామి అని చెప్పి. హీరోయిన్ అంటుంది, అయ్యో నేను రేపటి నుంచి వర్క్కి రాలేనండి, నేను ఇంకా నా వర్క్ నుంచి ఇంకా ఫ్రీ అవ్వలేదని చెప్తుంటే అప్పుడు వాళ్ళు వచ్చి ఏం పర్లేదు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే రండి, ఇది మీ ఇల్లు అనుకోండి మ్యామ్ అని చెప్తూ ఉంటారు. మన హీరోయిన్కి ఏం అర్థం కాదు, అయినా తనకు జాబ్ వచ్చిందన్న హ్యాపీనెస్లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వావ్ తనకు జాబ్ వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత వాళ్ళ బ్రదర్ని చూపిస్తారు. ఇతను గ్యూ ఫ్యామిలీకి సంబంధించిన అతను అనమాట. సో చిన్న అబ్బాయి అంటాడు, తను వెళ్తాడనమాట. అతను రాగానే వాళ్ళ మదర్ తన్ని హక్ చేసుకుంటుంది. మనకు తెలిసేది ఏంటంటే వాళ్ళ మదర్కి రెండో మ్యారేజ్ అనమాట. గూ ఫ్యామిలీ అతను, తనకి ఫస్ట్ మ్యారేజ్ వల్ల పుట్టిన అతనే ఈ బ్రదరు. సో అతను వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఎందుకని మన హీరోయిన్ని తీసుకొని రాకూడదు మీ బర్త్డే పార్టీకి అని చెప్తూ ఉంటాడు. మన హీరోయిన్ కూడా గూ ఫ్యామిలీలో మెంబర్ అయి ఉంటుంది. అలాగే ఇతను మన హీరో యొక్క ఫాదర్ అయి ఉంటాడు. సో ఇక్కడే మనకి అది రివీల్ చేస్తారనమాట. అప్పుడు అతను వచ్చి నువ్వు మర్చిపోయావా తన స్కూల్ డేస్లో ఎలా చేసిందంటే, లేదు ఫాదర్ దీని వెనకాల ఎవరో ఉన్నారనిపిస్తుంది, తను ఖచ్చితంగా అలా చేయదు అంటుంటే, లేదు తను అచ్చం వాళ్ళ మదర్ లాగానే అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే తన స్టెప్ మదర్ అంటుంది, హీరోయిన్ స్టెప్ మదర్, ఏం లేదండి చూడండి తను తప్పేదో చేసేసింది వదిలేయండి, తన బర్త్డే పార్టీ కన్నా పిలిచండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే అతను కూడా సరే మీరే చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు. సో వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో
మన హీరోయిన్ ఎంట్రీ ఎలా ఉంటుంది, మన హీరో తన ఐడెంటిటీని హీరోయిన్కి చెప్తే హీరోయిన్ రియాక్షన్ ఏంటి అనేది చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.